నేనే 60 మంది ఉండేవారు, ధ్యానం చేసేవారు మా ఊళ్ళో. నేను చెప్తే ఎవరు నమ్మలే, నేను నమ్మం, మొన్న అబద్ధాలు చెప్తున్నాను. మరి ఎలా నమ్ముతారు? మాకు సాక్ష్యం చూపిస్తాను నమ్ముతామన్నారు. ఎవిడెన్స్ కావాలన్నారు. ఎలా కావాలి చెప్పు, నేను చూపిస్తా సాక్ష్యం. నువ్వు రాకూడదు ఆ ఊరికి, మేము వెళ్తాం, అక్కడ పోయి ఎంక్వైరీ చేస్తాం. అది నిజమైందనుకో అప్పుడు నమ్ముతాం నువ్వు ధ్యానంలో నీ గత జన్మ చూసుకున్నావు. నీకు వస్తాను గిఫ్ట్ కూడా ఇస్తారు. ఏమిస్తారు? ధర్మవరంలో సెంటర్ పాయింట్లో ఒక ధ్యాన కేంద్రం ఓపెన్ చేస్తాం, కృష్ణారెడ్డి లాగా. ఎవరు కృష్ణారెడ్డి ఒక ధ్యాన కేంద్రం ఓపెన్ చేశాం నిజామాబాద్. అలా మేము కూడా ఏర్పాటు చేస్తాం. కృష్ణారెడ్డికి థ్యాంక్స్ చెప్పాలి. ధ్యాన కేంద్రం ఓపెన్ చేస్తాం, మా ఊళ్ళో ఓపెన్ చేస్తాం. రూపాయలు నువ్వు ఖర్చు పెట్టకూడదు, మొత్తం మేమే ఖర్చు పెట్టం దానికన్నా. అదే నీకు ఇచ్చే గిఫ్ట్. ప్రతి నెల సుభాష్ పత్రిక పిలిపిస్తాం. అది ఫెయిల్ అయితే అన్న సుభాష్ పత్ర రాకూడదు ఈ ఊరికి, కానీ ధ్యానం జరగకూడదు ఈ ఊళ్ళో అన్నాడు. మా కండిషన్ ఒప్పుకుంటామన్నా, ఒప్పుకుంటారన్నమాట. వెళ్ళవాలి నేను ఇంతవరకు ఆ ఊరే చూడలే ఈ జన్మలో. మా ఊళ్ళో వాళ్ళు వెళ్ళారు, నేను అన్ని రాసి చూపించాను. ప్లేస్ అన్ని రాయించాను. కరెక్ట్ వాళ్ళు వెళ్ళారు. అక్కడ ఉంది మురుడేశ్వర శివాలయం. వాళ్ళు తెలుగు రాదు, వాళ్ళ కన్నడ, వీళ్ళు తెలుగు వాళ్ళు. అక్కడ కమిటీ ఉంది, దేవాలయ కమిటీ. వీఆర్ కమింగ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్.